హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ట్రీ లవర్ రాము వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్లో ఆల్లో పెట్టుకుంటే నా వీడియోస్ అందరికీ పైన యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడు పైన గంట సింబల్లో వస్తుంది, ఇలా మెన్షన్ అయ్యి వస్తుంది నోటిఫికేషన్ ద్వారా. మేము సరదాగా మా ఫ్రెండ్స్ మేమందరం ఒక 10 మెంబర్స్ వరకు అండి సంక్రాంతి స్పెషల్గా మేము గాలిపటాలు ఎగరేసాము. చూడండి, అది పైకి వెళ్ళిపోయింది మబ్బుల్లోకి. 3 దారపుండలు 4-5 దారపుండలు కూడా సరిపోలేదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మా చేతుల్లోకి ఎలా వచ్చిందో, ఇది మళ్ళీ కిందకి పడిపోయేంత వరకు మా చేతుల్లోకి ఎలా వచ్చిందో మీరు చూడొచ్చు. మధ్యలో గ్రద్ద కొట్టడం, దాని తర్వాత చివర కొండ వెనక్కి పడిపోవడం, ముళ్ళ కంచుల్లో దారం చిక్కుపోవడం మొత్తం జరిగింది. ఈ వీడియో కొంచెం పూర్తిగా చూడండి. చాలా అంటే చాలా కష్టపడి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియోకి నాకు కొంచెం వ్యూస్ కూడా చివరి వరకు యూట్యూబ్లో ఈ వీడియోని ఓపెన్ చేసి అలాగే ఉంచితే నాకు కొంచెం అందరూ చూస్తారు, అలాగే లైక్ చేస్తే అందరికీ వెళ్తుంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. అనుకుంటా నేను నీ దానిలో ఫుల్ తీరా అని చెప్పాను నీకు ఇందాక. మధ్యలో అసలు ఆకాశంలో గాలిపటం వెళ్ళిన తర్వాత అసలు గాలి అయితే లేదు, అదైతే మేఘాల వరకు వెళ్ళేసి వచ్చేసింది. వీళ్ళందరూ అది పడిపోకుండా చాలా అంటే చాలా కష్టపడ్డారండి. అదిగోండి, మధ్యలో మా గాలిపటాన్ని గ్రద్ద అయితే కొట్టడానికి వచ్చింది, పొడవడానికి. దాన్ని తప్పించడానికి చాలాసేపు పట్టింది. ఆ గ్రద్ద అయితే చాలాసేపు ఆడింది దాంతో. ఇది కూడా షేక్ అవుతుంది. అరే ఎక్కడికి వెళ్ళింది అమ్మకి అమ్మ గ్రద్దలు ఉందా ఇంకా? అరే మబ్బుల్లో తెంగేసింది. అదిగోండి, అవి గ్రద్దలు, అవి మా గాలిపటాన్ని కొట్టడానికి వచ్చాయి. అవి 4-5 వచ్చినాయండి. అవన్నీ వెళ్ళిపోయినాయి, ఒక 2 ఉన్నాయి. ఇదిగో ఇదిగో కనిపించిందా? అరే నీ తీయాల్సింది కదా ఫోను. నవీన్ దారం అయిపోయింది అయ్యా. ఇదిగోండి, దారం అయితే అయిపోయింది. ఈ దారం అయిపోయేలాగా మా ఆ గాలిపటం ఒక కొండ పైన చిక్కుకు పడిపోయింది. ఈ ముళ్ళు కంపలుగా దారం అంతా ఇరుక్కుపోయి ఒక అరగంట వరకు అసలుకి అలాగే కింద పడిపోయిందండి. ఆ దారాన్ని మొత్తం లాగితే అప్పుడు వచ్చింది గాలిపటం, మళ్ళీ పైకి గాల్లోకి వచ్చిందండి. చాలా అంటే చాలా సంతోషం వేసింది మాకు. ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉండిపోయింది, ఎక్కడో చెట్టులో పడిపోయి. మళ్ళీ మాకు తిరిగి రాగానే చాలా సంతోషం వేసిందండి. కనిపించిందా? మబ్బుల్లోకి వెళ్ళి వచ్చినట్టుందిరా వానికి పాపం. అదిగోండి, మళ్ళీ ఎగిరి పైకి వచ్చింది. అదిగోండి, చివర గాల్లో కనబడుతుంది కదా, చివర చిన్న చుక్కలాగా, అది మా గాలిపటం. పడుతుందిరా. కనిపించిందా? మాకైతే అసలు
కళ్ళు అయితే కనిపించలేదండి గాలిపటం ఎగరేసేసరికి. అయితే నా వీడియోస్ అందరూ చూస్తున్నారండి. కొంచెం నా వీడియోస్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే ఆ బెల్ ఐకాన్లో ఆల్లో పెట్టుకుంటే డైరెక్ట్గా నా నోటిఫికేషన్స్ వస్తాయి. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తే వారానికి మంచి మంచి వీడియోస్, కొత్త కొత్త వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తాను. అదిగోండి ఆ చెట్లల్లో దారం ఇరుక్కుపోయిందండి. పెద్ద పెద్ద కర్రలు పెట్టి తీసాము. చివరికి ఎలాగైనా మా గాలిపటం మాకు వచ్చేసింది. అయ్యా నాకు గాలిపటం కనిపించట్లేదు. ఎక్కడుందో కూడా కనిపించినంత దూరంలోకి వెళ్ళిపోయింది. ఇదిగోండి ఎలాగైనా సరే మా గాలిపటం అయితే మాకు వచ్చేసింది. దీన్ని ఒక 10 మంది 7, 6 వరకు ఎగరేశారండి దాన్ని అయితే. నేనైతే చివరి వరకు వీడియో తీస్తూనే ఉన్నాను. ఇట్రాగురు చివరికి గాల్లో గాలి లేక గాలిపటం కొంచెం మా దగ్గరికి వచ్చేసింది. లేదంటే ఎక్కడో కొండల చివర ఎక్కడో చిక్కుకు పడిపోయేది, చినిగిపోయి ఉండేది ఈ పాటికి. చేసిందిరా. గాలి లేనప్పుడు పడిపోయింది అదే. అలాగైతే గాలిపటం వచ్చేసింది. చాలా సంతోషంగా ఉందండి మాకు వచ్చేసినందుకు గాలిపటం. ఇదిగోండి గాలిపటం ఎగరేసింది. ఈ దారం అంతా చుట్టింది మా మోహన్ సాయి. గాలిపటం ఎగరేసింది ఇదిగోండి ఇతను మా నవీన్ అన్న. గ్రేట్గా ఎగరేసాడు, చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి.